హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను గర్భ సంస్కార్లో భాగంగా మీకు ఒక్కొక్క టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని నా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో అలాగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎఫ్రమేషన్స్. ఈ ఎఫ్రమేషన్స్ అంటే ఏంటి, ఇది గర్భ సంస్కార్లో భాగంగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి అండ్ బేబీకి ఏం ఉపయోగాలు ఉంటాయి అండ్ దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ అసలు అఫ్రమేషన్స్ అంటే ఏంటి? అఫ్రమేషన్స్ అనేవి ఒక పాజిటివ్ అండ్ పవర్ఫుల్ స్టేట్మెంట్స్. వీటిని డైలీ మనం మల్టిపుల్ టైమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల గర్భ సంస్కార్లో భాగంగా మన థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అన్ని పాజిటివ్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మనకి మన బేబీ హెల్దీగా గ్రో అవ్వడానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఈ అఫ్రమేషన్స్ అనే టాపిక్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఎమోటో అనే ఒక సైంటిస్ట్ వాటర్ మాలిక్యూల్ మీద రీసెర్చ్ చేశాడంట. సో ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగా తను 2 బీకర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాడు. సేమ్ వాటరే, కాకపోతే 2 బీకర్స్లో తీసుకున్నాడు. సో ఈ బీకర్స్ని సపరేట్గా పెట్టి ఒక బీకర్ అంటే ఫస్ట్ బీకర్లో అన్ని పాజిటివ్ వర్డ్స్ చెప్పడం, పాజిటివ్ సెంటెన్సెస్ ఇవ్వడం అండ్ పాజిటివ్ మ్యూజిక్ వినిపించడం, ఇట్లాంటివన్నీ చేశాడంట. నెక్స్ట్ సెకండ్ బీకర్లో వచ్చేసి బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్ సెంటెన్సెస్ అండ్ బ్యాడ్ మ్యూజిక్ వినిపించడం స్టార్ట్ చేశాడు. సో అలా చేసినాక కొద్దిసేపటి తర్వాత ఈ వాటర్ మాలిక్యూల్స్ని తీసుకువెళ్ళి ఫ్రీజ్ చేశాడు. ఫ్రీజ్ చేసి తెచ్చిన దాన్ని మైక్రోస్కోప్ కింద చూశాడనమాట, 2 విడివిడిగా. సో ఏ వాటర్ మాలిక్యూల్కి అయితే మనం పాజిటివ్ సెంటెన్సెస్ ఇవన్నీ చెప్పామో ఆ వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా ఉండింది అండ్ సిమెట్రికల్గా ఉండిందంట. అదే ఏ వాటర్ మాలిక్యూల్కి అయితే మనం నెగిటివ్ సెంటెన్సెస్ ఇవన్నీ చెప్పామో అది కొంచెం క్లియర్గా లేదంట అండ్ అసిమెట్రికల్గా ఉండింది అండ్ చూడటానికి స్ట్రక్చర్ కూడా బాగాలేదంట. సో నేను ఒకసారి ఈ ఫోటోని మీకు క్లియర్గా డిస్ప్లే చేస్తాను, మీరు చూడండి. సో ఒక వాటర్ మాలిక్యూల్కే అంత డిఫరెన్స్ ఉంటే జస్ట్ మనం పాజిటివ్ వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్ చెప్పడం వల్ల మనం రోజు పాజిటివ్ వర్డ్స్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా మన డైలీ యాక్టివిటీస్లో మనకి అండ్ మన బేబీకి ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించి ఈ ప్రాక్టీస్ని స్టార్ట్ చేయండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ని మీతో షేర్ చేసుకుంటాను, ఎలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ని బేబీకి ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి. సో ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ వచ్చేసి, మై బాడీ ఈజ్ యాక్సెప్టింగ్ దిస్ బేబీ, ఐ ఆమ్ హెల్దీ, మై బేబీ ఈజ్ హెల్దీ, నో సిక్నెస్ ఆర్ ఇన్ఫెక్షన్ విల్ బి ఆర్ పోర్షన్. సో ఇట్లాంటి కొన్ని పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పడం ద్వారా బేబీ అనేది ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకుంటుంది. సో నేను ఇలాంటి కొన్ని పాజిటివ్ సెంటెన్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, బోత్ ప్లానింగ్ అండ్ ప్రెగ్నెన్సీ మదర్కి. సో ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్, ఎఫ్రమేషన్స్ ఎప్పుడన్నా పాజిటివ్గానే ఉండాలి అండ్ క్లియర్గా ఉండాలి. బేబీని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉండద్దు అండ్ బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉండకూడదు. ప్రెగ్నెన్సీ అనేది జనరల్గా ఒక మ్యాజికల్ జర్నీ, కానీ ఇది కొన్ని ఛాలెంజెస్తోనే వస్తుంది. అదేంటంటే కొన్నిసార్లు మనకి ఫిజికల్గా బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, కొన్నిసార్లు ఎమోషనల్గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్నిసార్లు నెగిటివ్ థాట్స్ వస్తాయి. మనం ఈ బేబీని క్యారీ చేయగలమా, మనం ఈ బేబీని పెంచగలమా, సరిగ్గా చూసుకోగలమా లేదా, ఇలాంటి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ని డైలీ చెప్పడం ద్వారా మనలో కొన్ని చేంజెస్ చూడొచ్చు అనమాట. అవి ఏంటి అంటే, మన బేబీకి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం అండ్ మన బేబీతో ఒక మంచి బాండ్ క్రియేట్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేయొచ్చు. సో అందుకని ఈ అఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ టాపిక్. అండ్ దీన్ని ఏ టైంలో చెప్పాలి, ఎలా చెప్పాలి అని అంటే కనుక, సో మార్నింగ్ మీరు లేవగానే ఒక 3 టైమ్స్ మీరు రాసుకున్న లిస్ట్ అవును అంటే ఒక 10 to 15 అఫర్మేషన్స్ పెట్టుకున్నారనుకో, ఒక 3 టైమ్స్ బేబీకి వినిపించేలాగా గట్టిగా చెప్పండి. మరి నైట్ పడుకునే ముందు ఒకసారి చేయొచ్చు. లేదు మీకు మెడిటేషన్ చేసే అలవాటు ఇలాంటిది ఉండింది అని అంటే, మెడిటేషన్ చేసిన తర్వాత మన బాడీ అండ్ మైండ్ అనేది రిలాక్స్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఇలా రిలాక్స్ స్టేట్లోకి వెళ్ళిన బ్రెయిన్కి మనం ఏం చెప్పినా ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో ఆ టైంలో అన్న అఫర్మేషన్స్ చేయొచ్చు, చెప్పచ్చు బేబీకి. సో మాకు ఇవి 2 కుదరదు అంటే, మీకు ఏ టైంలో రోజు మొత్తంలో 24 అవర్స్లో మీకు ఒక 5 మినిట్స్ ఎప్పుడు దొరికినా ఈ ప్రాక్టీస్ని ఇంట్రడ్యూస్ చేయండి. సో ఇది చేయడం వల్ల పాజిటివ్ తప్ప నెగిటివ్ అయితే ఏం జరగదు, కాబట్టి ఇది ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ కింద ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత హ్యాపీగా హెల్తీగా ఉంటారో మీ ప్రెగ్నెన్సీ జర్నీలో, మీకు పుట్టబోయే బేబీ కూడా మీరు పుట్టిన తర్వాత అంత పాజిటివ్గా, హెల్తీగా, హ్యాపీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎంతో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై, టేక్ కేర్, నమస్కారం.